సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి 400కి పైగా వేకెన్సీస్తో ఒక ఫుల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 30,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరమే తెలీదు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్టయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆల్రెడీ మనకి January 11th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చేట్లయితే కనుక February 24th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో ఇక్కడ మనకి ఏ కేటగిరీ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ఇక్కడ మనకి 411 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. లైక్ మనకి జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇంక్లూడింగ్ మనకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వరకు కూడా సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి వివిధ రకాల డిసిప్లిన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి MSW అంటే లైక్ మనకి అటెండర్ లెవెల్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో కుక్ విభాగంలో వచ్చేసరికి టోటల్గా మనకి 153 వేకెన్సీస్, మ్యాసన్ విభాగంలో వచ్చేసరికి 172 వేకెన్సీస్, బ్లాక్ స్మిత్ విభాగంలో వచ్చేసరికి 75 వేకెన్సీస్, మెస్ వెయిటర్ ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా మనకి 11 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క నోటిఫికేషన్కి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫీమేల్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది లేదు అని చెప్పేసి ఇక్కడ మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్లోనే ఫస్ట్ పాయింట్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి యొక్క అటెండర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటైతే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. అన్ని రకాల ఉద్యోగాలకు కూడా జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 25 years వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అనేవి అవుతాయి కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 28 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 30 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేటైతే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్తో పాటు ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా 50 rupees అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క లింక్పై క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో పోస్టుల వరకు SSL ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో MSW కుక్ విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీంతో పాటుగా మనకి ఈ యొక్క ఆర్గనైజేషన్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ప్రొఫిషియన్సీ టెస్ట్తో పాటు ఫిజికల్ టెస్ట్లు అనేవి కూడా మీరు పాస్ అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో దీంతో పాటుగా మనకి ఇండియన్ కుకింగ్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది కూడా మీకు డెఫినెట్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మ్యాసన్ ఉద్యోగాలతో పాటు బ్లాక్ స్మిత్ ఉద్యోగాలకు వచ్చేసరికి సో క్వాలిఫికేషన్తో పాటు కొన్ని ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అనేవి అడగడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పోస్ట్ని అయితే స్కిప్ అయితే చేస్తున్నాను గైస్. నెక్స్ట్ మనకి మెస్ వెయిటర్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఓన్లీ 10th క్లాస్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉంటే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు.
నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూస్తున్నట్లయితే కనుక ఓన్లీ 3 స్టేజెస్లో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి రిటన్ టెస్ట్కి సంబంధించి డీటెయిల్స్ సిలబస్ అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క పర్టికులర్ టాపిక్స్ నుంచే మనకి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి మెస్ వెయిటర్కి సంబంధించి కూడా డీటెయిల్గా సిలబస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. హ్యాండ్లింగ్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాకరీ, మెయింటెనెన్స్ ఆఫ్ రూమ్, ఫుడ్ సర్వీస్ ఎటిక్విటీస్, బెవరేజ్ సర్వీస్ ఎటిక్విటీస్, జనరల్ నాలెడ్జ్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ టాపిక్స్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి పోస్టులను బట్టి మనకి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది మనకి జస్ట్ క్వాలిఫైడ్ నేచర్లో మాత్రమే ఉంటుంది గైస్. ఫైనల్ మెరిట్ అనేది మాత్రం ఓన్లీ రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక సో సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 1 ప్రకారం సో మనకి బేసిక్ పే 25,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు చాలా రకాల అడ్మిజిబుల్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 30,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి 1.6 కిలోమీటర్ వరకు కూడా రేస్ అనేది ఉంటుంది. సో 10 మినిట్స్లో ఈ యొక్క రేస్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా మనకి ఆడడం జరుగుతుంది. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 157 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చెస్ట్ విషయానికి వచ్చేట్లయితే కనుక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 75 సెంటీమీటర్స్, ఎక్స్పాన్షన్ వచ్చేసరికి మనకి 5 సెంటీమీటర్స్ అయితే ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. మినిమం వెయిట్ అనేది మనకి 50 kgs అనేవి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి రీజియన్స్ వైజ్గా ఏ స్టేట్లు ఏ రీజియన్ కిందకి వస్తాయి అని చెప్పేసి ఒక లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మన యొక్క 2 తెలుగు రాష్ట్రాలను కూడా సదరన్ రీజియన్ కిందకి అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మన సొంత రాష్ట్రాలనే ఉంటుంది కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఛాన్స్ అనేది మీరు మిస్ అనేది చేసుకోవద్దు గైస్. ఎవరైతే ఇక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్ అనేది వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని నెక్స్ట్ రైట్ సైడ్లో మీ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేసి క్రాస్గా ఇక్కడ మీ యొక్క సైన్ అయితే మీరు ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్లాక్ లెటర్లో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక నేమ్తో పాటు సో పోస్ట్కి సంబంధించి సీరియల్ నెంబర్తో పాటు మీ యొక్క కేటగిరీ అనేది ఏదైతే ఉంటుందో ఒక కేటగిరీ, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ మీకు బేసిక్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. మీకు పర్మనెంట్ అడ్రస్తో పాటు ప్రజెంట్ అడ్రస్, అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అయితే నో అని చెప్పేసి ఇక్కడ మీరు టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్తో పాటు టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్, నెక్స్ట్ మీకు డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి డీటెయిల్స్తో పాటు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే అక్కడ సంబంధించి డీటెయిల్స్, నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్తో పాటు ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత డిక్లరేషన్ దగ్గర మీ యొక్క ప్లేస్తో పాటు అప్లికేషన్స్ అనేవి ఏ డేట్ని అయితే సెండ్ చేస్తున్నారో ఒక డేట్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మీకు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది వేసేసి ఇక్కడ మీకు సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి అడ్మిట్ కార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అడ్మిట్ కార్డ్ పై కూడా మీరు మీకు లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అనేది స్టిక్ చేసి క్రాస్గా ఈ విధంగా మీ యొక్క సైన్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఫుల్ నేమ్తో పాటు మీ యొక్క ఫాదర్స్ నేము, మీ యొక్క విలేజ్ ఏంటి, మీ యొక్క స్టేట్తో పాటు ఆధార్ కార్డ్కి సంబంధించిన నెంబరు, మీ యొక్క పోస్ట్ ఆఫీసు, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఇక్కడ మీకు సిగ్నేచర్ అనేది ఇక్కడ చేసేసి నెక్స్ట్ ఇక్కడ మీరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అంటే మీకు వేలి ముద్ర అనేది ఇక్కడ మీరు వేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు ఫిల్ చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు అప్లికేషన్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక మీకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు మీకు ఆధార్ కార్డ్కి సంబంధించిన సర్టిఫికేటు, నెక్స్ట్ 2 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్, నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే అక్కడ సంబంధించిన సర్టిఫికేటు, ఇన్కమ్ అండ్ అసిస్టెంట్ సర్టిఫికేట్తో పాటు
డొమైసైల్ సర్టిఫికేట్ లేదా నేటివిటీ సర్టిఫికేట్ అనేది కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఒక సంబంధించిన సర్టిఫికేట్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది రాసేసి నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ అనేది కూడా మెన్షన్ చేసిన తర్వాత వెయిటేజ్ పర్సంటేజ్ ఇన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి మీకు క్వాలిఫికేషన్ అనేది కూడా మీరు ఇక్కడ ఎన్వలప్ కవర్పై టాప్లో అయితే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏ విధంగా ఈ యొక్క ఎన్వలప్ కవర్పై టాప్లో మెన్షన్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనకి బోల్డ్ లెటర్లో మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చే విధంగా ఎన్వలప్ కవర్పై మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు మెన్షన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీ యొక్క అడ్రస్సు, రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే కనుక టు ద కమాండెంట్ గ్రీఫ్ సెంటర్ డిగి క్యాంప్ పూణే 411015 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు ఓన్లీ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మాత్రమే ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి మనము ఆఫ్లైన్లో అయితే సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.